జగన్ పాలనా సంస్కరణల్ని తప్పుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నంలో, అదేదో దోపిడీ అని చిత్రీకరించే ప్రయత్నంలో ఇప్పుడు నిజంగా జనానికి మేలు చేస్తున్నారా, చెడు చేస్తున్నారా ఆలోచించుకోవాలి. ఒకటి సార్టెక్స్ రైస్కి సంబంధించి అది కేంద్ర ప్రభుత్వం పోషకాహారపు వ్యవహారాలకు సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశం. అది దాన్ని ఆచరిస్తే దాన్ని ఇప్పుడు తీసేయాలి అన్నటువంటి ఆలోచన కరెక్టా కాదా? ఎందుకంటే షాపులకు వెళ్ళి కొనుక్కుంటున్నారు, ధనికుడు కొనుక్కుంటున్నాడు, పేదవాడు అది తినడానికి నచ్చకపోవచ్చు, రుచించకపోవచ్చు, కాబట్టి వాళ్ళు వేరే అమ్ముకుంటే అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనేటటువంటి కోణంలో అది తీసేయచ్చా? ఇప్పుడు బియ్యం ఉంది, అందరూ తింటున్నారా? 80% మంది తింటలేదు, అట్లానే తీసేయట్లేదే. మరి సార్టెక్స్ బియ్యం తీసేయాలనుకోవడం ఏంటి? కావాల్సినోడే తీసుకుంటాడు, కంపల్సరీగా తీసుకోమని రూల్ ఏం లేదు కదా. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఆ ప్లేస్లో దాన్ని బీమా కింద కన్వర్ట్ చేయడం, ఇంకా దాని మీద ఆలోచన చేస్తున్నామని చెప్తున్నారు. అంటే బీమా అంటే ఏంటి? మనం ఇప్పుడు నిన్ననే నేను కూడా మాట్లాడా, ఇన్సూరెన్స్ డైరెక్ట్గా మనం తీసుకోవడం అన్నట్టు చాలా మంచి ఆలోచన. కాకపోతే ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం పెట్టుకుంటుందా? ఇది అసలైనటువంటి అంశం. ప్రజల చేత డబ్బులు పెట్టించకుండా ప్రభుత్వం పెట్టుకుంటే అద్భుతమైనటువంటి ఆలోచన. అలా కానప్పుడు జగన్ విధానాన్ని కొనసాగించండి, ఆరోగ్యశ్రీ. అలా కాకుండా ఆపేస్తే అదొక పెద్ద కష్టం అవుతుంది. అంటే జగన్కి పరిపాలన చేత కాదంటే చేసుకురాగలిగాడు కదా. అప్పులు అంటారా? చంద్రబాబు టైంలోనూ ఉన్నాయి. అలాగే బకాయిలు అంటారా? ఎలక్షన్స్ అయిపోయాక చంద్రబాబు టైంలో అయిపోయినాయి, జగన్ తీర్చుకురావాల్సి వచ్చింది. కాబట్టి విధానం తెలుసు కదా, చేసి చూపించాడు కదా. ఇప్పుడు అది ఆపేయడం అన్నటువంటిది కరెక్ట్ అవుతుందా? ఇంకోటి, వాలంటీర్ విధానం తీసేశారు. వాలంటీర్ల బదులు అంతా సక్రమంగా జరిపోయింది, అంతా సక్రమంగా జరిగింది. ఇదివరకు ఇంటికెళ్ళి ఇవ్వడము, ఇప్పుడు రమ్మని కేకేసి ఇవ్వడం, సచివాలయాలకు పిలిచి ఇవ్వడం, రాజకీయ పార్టీలు అక్కడ ఇచ్చినప్పుడు బిచ్చంలాగానే కనబడుతుంది. అది ఏదో 10 మంది మధ్యలో నుంచుని ఇచ్చి ఫోటోలు తీయడం. ఇంతకుముందు అట్లా లేదే. అప్పుడు ఆత్మగౌరవంతో ఉంది, తీసుకుంటాం. ఇప్పుడు తేడా, ప్లస్ దాని పేరుతో కొంతమందికి తీసేయాలనుకోండి. ఇవన్నీ సక్రమమైనటువంటిదేనా? జగన్ మీద ద్వేషం కాదు, జగన్ ఒక సిస్టమ్ని సెటరేట్ చేస్తే దాంట్లో తూట్లు పొడుచుకుంటున్నారేమో ఆలోచించుకుంటే బెటర్.